జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం మద్దులపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. కంబాల హారిక అనే మహిళ ఇద్దరు పిల్లలకు పురుగుల మందు తాగించి తాను తాగింది. వెంటనే కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని హాస్పిటల్కు తరలించగా 3 రోజుల క్రితం తల్లి హారిక చనిపోయింది. హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఇవాళ ఇద్దరు చిన్నారుల్లో కృష్ణంత్, లక్ష్మి చనిపోయారు. అదనపు కట్నం కోసం భర్త వేధించడం వల్లే పిల్లలతో సహా హారిక ఆత్మహత్య చేసుకుందని ఆరోపిస్తున్నారు మృతురాలి కుటుంబ సభ్యులు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం మద్దులపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. కంబాల హారిక అనే మహిళ ఇద్దరు పిల్లలకు పురుగుల మందు తాగించి తాను తాగింది. వెంటనే కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని హాస్పిటల్కు తరలించగా 3 రోజుల క్రితం తల్లి హారిక చనిపోయింది. హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఇవాళ ఇద్దరు చిన్నారులు కృష్ణంత్, లక్ష్మి చనిపోయారు. అదనపు కట్నం కోసం భర్త వేధించడం వల్లే పిల్లలతో సహా హారిక ఆత్మహత్య చేసుకుందని ఆరోపిస్తున్నారు మృతురాలి కుటుంబ సభ్యులు. మందు తాగి 2 రోజుల కింద మా చెల్లి చనిపోవడం జరిగింది. అండ్ ఈ రోజు పొద్దున ఇద్దరు పిల్లలు చనిపోవడం జరిగింది. ఈ అక్రమ సంబంధం వేధింపులకు నెక్స్ట్ వరకట్న వేధింపులు భరించలేదు. ఆమె చనిపోవడమే కాకుండా నాతో పాటు నా పిల్లలు కూడా ఈయనకు ఉండకూడదు అని చెప్పేసి వాళ్ళకి ఈయన విషయం తాగి వాళ్ళకి విషయం తాగి చనిపోవడం జరిగింది. ఈమె లేకపోతే ఇంకొక పెళ్లి అక్రమ సంబంధం ఈజీగా చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఈమెను వాళ్ళు తొలగించుకున్నామని ఈమెని మృతి చెందేలా ప్రేరేపించున్నాను. మీకేమైనా అనుమానాలు ఉన్నాయి? ఇప్పటికి అనుమానాలు ఉన్నాయి. అయితే ఆమె ఈమె చనిపోతే ఆమె పెళ్లి చేసుకుందామన్న ఈ ప్రాసెస్లో ఈమెను చనిపోయేలా ప్రేరేపించాడు. నువ్వు చచ్చిపోతే నేను దాన్ని చేసుకుంటా అన్న విధంగా ప్రేరేపించడం జరిగింది. ఇంట్లో కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల భర్త వేధింపుల వల్ల క్షణికావేశంలో ఆమె పురుగుల మందు తాగింది. దాంతోపాటు వాళ్ళ పిల్లలు కూడా తాగినట్టు మాకు తెలిసింది. వీళ్ళు ట్రీట్మెంట్ తీసుకుని మన 13వ తారీఖు తాగడం జరిగింది. ట్రీట్మెంట్ తీసుకుంటూ నిన్న 14వ తారీఖు రోజున మన కంబాల హారిక చికిత్స తీసుకుంటే క్రమంలోనే చనిపోవడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున వాళ్ళిద్దరు పిల్లలైనటువంటి కృష్ణంత్, మహేంద్ర లక్ష్మి కూడా చనిపోవడం జరిగింది. చికిత్స తీసుకునే క్రమంలోనే కేసు నమోదు చేసినాం. దీని మీద ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సింది దర్యాప్తు చేస్తుంది.